వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా నీదు బలమైనున్న అభిషేకం అధికంగా సువాసన ఇచ్చుచున్నది నీదు తలపైనున్న అభిషేకం అధికంగా సువాసన ఇచ్చుచున్నది నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులే నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులే నీదు ప్రేమ చూపులే నాకు చాలు నీదు ప్రేమ చూపులే నాకు చాలు ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కాటినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కాటినను వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయను దేవా విడువక నన్ను ఎడబాయను దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణ పొడురులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పొడురులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తనాలయములు నా మొరవినను తనాలయములు నా మొరవినను ఆదిరను ధరణి భయకంపముచి ఆదిరను ధరణి భయకంపముచి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మారేపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన వెలుపల చేరిన బలమైన దేవుడు వెలుపల చేరిన బలమైన దేవుడు యెహోవా నా బలమా
యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభుకు పర్వతములకు నాదులు వణికెను పౌరుషము గల ప్రభుకు పర్వతములకు నాదులు వణికెను తనను తాను వచ్చిన యాజ్ఞే తనను తానుండి వచ్చిన యాజ్ఞే దయించి వేసెను పైరుల నేల దయించి వేసెను పైరుల నేల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు ఆరుడనివి యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు ఆరుడనివు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. చాలమ్మా, మీరు కంటిన్యూగా నాతో మీరు నన్ను వెంబడిస్తూ ఉండండి. ఎక్కడ చదవమన్నప్పుడు అక్కడ చదవండి. ఇది ధ్యానిస్తూ ఉంటే ఈరోజు నిజంగా దేవుడు మన గురించే మాట్లాడుతున్నాడు కదా, మన కోసమే వ్రాయించాడు అన్నట్టుగానే ఉంది. మీరు ఎప్పుడూ ఆలోచించిన విధంగా ఈరోజు అంశభాగం వెళ్తుంది. ఇక్కడ మధ్యలో యోర్దాను ఉంది, మోషే ఉన్నాడు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈ కనిపిస్తున్నటువంటి ఈ మ్యాట్ మధ్యలో ఉన్నటువంటి మనం నడిచే వెళ్ళే ఈ మ్యాట్ చూడండి, ఇది యోర్దాను నది అనుకోండి. కాసేపు మీరంతా ఉన్నది కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇటువైపున ఉన్నవారు యోర్దాను యువతలో ఉన్న ప్రాంతం వాళ్ళు. రెండు భాగాలు ఉన్నాయి, వీళ్ళు ఇశ్రాయేలీలే, వీళ్ళు ఇశ్రాయేలీలే, మధ్యలో యోర్దాను నది ఉంది. మీ దృష్టి ఏమాత్రం పక్కకు పెట్టినా అర్థం కాదు. ఈరోజు ఇశ్రాయేలీలలో రెండు భాగాలయ్యాయి. యూదులు ఇశ్రాయేలీలు అనే భాగం కంటే ఆ అంశాన్ని పక్కకు పెడితే ఇశ్రాయేలీలలో ఎన్ని గోత్రాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాము. అందరూ చెప్పాలి గట్టిగా. ఇశ్రాయేలీలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. 12 గోత్రములు, 12 గోత్రకర్తలు. ఈ 12 గోత్రకర్తలు ఎవరి కుమారులు? యాకోబు యొక్క కుమారులు. యాకోబు కుమారులు ఎంతమంది?
12 మంది 12 మంది పేర్లు చెప్పండి ఎవరైనా. 12 మంది పేర్లు, గోత్రకర్తల పేర్లు. రూబేను చెప్పమ్మా. రూబేను, సిమియోను, లేవి, యూదా, ఆ? ఆ. చెప్పండి. 12 మంది పేర్లు చెప్పగలగాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలకు మూల పురుషులు, వంశకర్తలు, గోత్రకర్తలు 12 మంది కనుక వాళ్ళు 12 మంది పేర్లు మనకు ఎప్పుడు కూడా అలవాటై ఉండాలన్నమాట కదా. రూబేను, సిమియోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జబులూను, ఇస్సాకారు, బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిమీలు. వీళ్ళు 12 మంది గోత్రకర్తలు. ఈ 12 మంది గోత్రకర్తలలో నుండి ఎవరు వచ్చారు అంటే ఇశ్రాయేలీల 30 లక్షల జనాభా వచ్చింది. ఈ 30 లక్షల జనాభా అక్కడి నుంచి కనాను దేశానికి రావాలి. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి. ఐగుప్తులో నుంచి కనాను దేశంలోనికి రావాలి, ఇక్కడికి, ఈ మీరున్న దేశంలోకి. అయితే అందరినీ ఇక్కడ దాకా, ఇది యోర్దాను నది. యోర్దాను నది ఇక్కడ వరకు మోషే నడిపించుకొని వచ్చాడు. ఇక్కడ దాకా. ఇక్కడికి దాటక ముందే మోషే చనిపోతాడు. నాయకుడైన మోషే ఇక్కడే చనిపోతాడు. ఇది యోర్దాను నది దాటితేనే కనాను దేశం. దేవుడు కనాను దేశానికి నడిపిస్తానని చెప్పి అక్కడ నుంచి పాలు తెనలు ప్రవహించే దేశానికి తీసుకొస్తానని చెప్పి ఐగుప్తులో వాళ్ళ జర్నీ స్టార్ట్ అయి 40 సంవత్సరాలు నడిచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాటుదామన్న సమయంలో మోషే కాలం నిండిన వృద్ధుడై చనిపోతాడు. ఇప్పుడు వారిని ఈ యోర్దాను నది దాటించి ఈ కనాన్ దేశంలోనికి తీసుకొని వెళ్ళాలి అంటే ఎవరు మరల నాయకుడయ్యాడు? ఎవరు నాయకుడయ్యారు? గట్టిగా చెప్పాలి అందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ నాయకుడయ్యాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడైన తర్వాత వీరిని ఏం చేశాడంటే ఈ 30 లక్షల కాలుబలాన్ని యోర్దాను నది దాటించాడు యువతలకి దాటించాడు. ఎవరు? యెహోషువ దాటించాడు యువతలకి. ఎంతమందిని దాటించాడు యువతలకి? ఎన్ని లక్షల మందిని? ఎన్ని లక్షలు? 30 లక్షల జనాభా. కాలుబలం ఎంతమంది అంటే 6 లక్షల వీరులు. 6 లక్షల వీరులను 30 లక్షల ప్రజలను యోర్దాను నది దాటించాడు యెహోషువ. ఇప్పుడు యువతల ఖాళీ అనమాట, ఎవరు లేరు, అందరూ దాటి అవతలకు వచ్చారు. కొన్ని రోజులు ఈ కనాను దేశం సువిశాలమైనటువంటి దేశం. ఈ కనాను దేశ భూభాగం అంతటిని కూడా ఇశ్రాయేలీల గోత్రకర్తలకు అందరికీ పంచిపెట్టాడు. గ్రామాలు, పట్టణాలుగా స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. ఫ్లాట్లన్నీ పంచాడు. కనాను దేశంలో ఉన్న ల్యాండ్స్ అన్ని పంచాడు. అందరికీ సమృద్ధిగా ఫ్లాట్లు దొరికాయి, ఇండ్లు దొరికాయి, హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక్కడ 2.5 గోత్రాల వారికి మాత్రం ఫ్లాట్లు లేవు. ఇక్కడ కనాను దేశంలో యోర్దాను యువతల 2.5 గోత్రాలు, 12 గోత్రాలలో 2.5 గోత్రాల వారికి ఇక్కడ భూభాగం లేదు, ఫ్లాట్లు అయిపోయినాయి. 9.5 గోత్రాలకు మాత్రమే కనాను దేశం సరిపోయింది. ఎన్ని గోత్రాలు మిగిలాయి ఇప్పుడు? 12 గోత్రాల్లో 9.5 పోతే 2.5. 9.5 గోత్రకర్తలకి యువతల భూభాగం సరిపోయింది. అయితే 2.5 గోత్రాలకి యువతల స్వాస్థ్యం పంచలేదు యెహోషువ. వాళ్ళు ఆ 2.5 గోత్రాల వాళ్ళు ప్రశ్నిస్తే అప్పుడు యెహోషువ చెప్తాడనమాట. ఏమని? ఆ 2.5 గోత్రాల పేర్లు చెప్తాను ఇప్పుడు. పేర్లు ఎన్ని గోత్రాల వారికి యువతల స్వాస్థ్యం లేదు, ప్లాట్లు లేవు అంటే ఫస్ట్ ఇప్పుడు 22 మొదటి వచనం చదవండి. యెహోషువ రూబేనీయులను, ఇప్పుడు ఆ ప్లాట్లు లేని గోత్రకర్తల పేర్లు, కొంచెం ఇది ఎట్లనో వస్తుంది చూడు, సౌండ్ క్లారిటీ రావట్లేదు, ఏబెలు డిస్టర్బెన్స్ ఉంది చూడు. ఇక్కడ కనాను దేశంలో ప్లాట్లు లేని వాళ్ళు ఎవరు అంటే 2.5 గోత్రాల వాళ్ళకి ప్లాట్లు లేవు. వారిలో మొదటి గోత్రం రూబేనీయులు. రూబేను గోత్రానికి యువతల ప్లాట్లు లేవు. తర్వాత గాదీలకు యువతల ప్లాట్లు లేవు. తర్వాత మనష్షే అర్ధ గోత్రం వారికి ప్లాట్లు లేవు.
యువతల వారికి భూభాగాలు లేవు. వచ్చి ఎన్నో నెలలైనా కూడా ఇక్కడ వాళ్ళు ఒక టెంపరవరీగా నివాసం చేస్తున్నారే కానీ పర్మనెంట్ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వబడలేదు 2.5 గోత్రాలకు. అయితే ఈ 2.5 గోత్రాలకు ప్లాట్లు ఎక్కడున్నాయి అంటే యోర్దాన్ నది యువతలనే ప్లాట్లు ఉన్నాయన్నమాట. వీళ్ళకి యువతలు ఎలా ఉన్నాయి అని కనుక మనం ఆలోచన చేస్తే, వారు ఐగుప్తులో నుంచి ప్రయాణం చేసేటప్పుడు ఒక రాజు వీరిని అడ్డగించి యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు. ఆ రాజు పేరు ఏం పేరు అంటే బాషాను దేశపు రాజైన ఓగు అనేట ఆయన ఉంటాడు. ఒక ఆయన బాషాను దేశానికి రాజైన ఓగు అనేట ఆయన ఉంటాడు. ఆ ఓగును ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణమై వచ్చేటప్పుడు ఆ బాషాను దేశం మీదుగా రావాలంట. అప్పుడు పర్మిషన్ అడిగాడు, రాజా మేము మీ దేశం మీద పడి వెళ్తాం, కనాను దేశానికి వెళ్ళాలి, యోర్దాన్ నది దాటి వెళ్తాం, మేము మీ దేశంలో నీళ్లు త్రాగం, మీ ఆహారం ముట్టుకోము, మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మీ పంటలను పాడు చేయము, మేము ఖాళీగా మైదానంలో ఊరు బయట నడుచుకుంటూ వెళ్తాము అని పర్మిషన్ అడిగారు ఈ బాషాను రాజుని, ఆ దేశపు రాజుని. ఆ బాషాను రాజు అయిన ఓగు ఏం చేశాడంటే, లేదు మీరు అన్యజనులు ఇశ్రాయేలీలు, మీరు మా జాతి వారు కాదు గనక మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దేశ పొలిమార్లో కూడా మిమ్మల్ని అడుగు పెట్టనిచ్చేది లేదు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు ఆ ఓగు అనే రాజు. అప్పుడు మోసెస్ అప్పుడు నాయకుడు, యోర్దాను యువతలు అన్నమాట ఉన్న రాజు అది తను దేశం. అప్పుడు మోసెస్ ఏం చేశాడు, దేవా ఈ రాజు అయితే పోనివ్వడం లేదు, మేమైతే అవతలికి వెళ్ళాలి, యోర్దాను దాటి వెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలి అంటే బాషాను రాజు చేత యుద్ధం చేసి అతన్ని ఓడించి వాళ్ళందరినీ సర్వనాశనం చేసి ఆ దేశాన్ని మీరు ఆక్రమించుకోండి అని చెప్పాడు దేవుడు. అప్పుడు ఆ బాషాను దేశాన్ని అంతా ఓగు రాజుని ఓడించి ఆ దేశాన్ని మోసెస్ స్వాధీనం చేసుకొని జెండా పాతాడు, ఈ దేశం అంతా మనదే అని. ఈ యోర్దాను నది యువతల మీరు బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు బాషాను దేశం ఎవరి స్వాధీనమైంది? ఇశ్రాయేలీయులకు స్వాధీనమైంది. ఒక దేశం అక్కడ ల్యాండ్ మిగిలిందనమాట, ఒక దేశం వీరికి స్వాస్థ్యంగా దొరికింది. అందులో ఇశ్రాయేలీయులు జెండా పాతారు. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో రాజు అడ్డగించాడు, మా దేశం పడి మా ఊరి మీద పడి మీరు వెళ్ళకూడదు, మా దేశం మీద మా బార్డర్ కూడా దాటి వెళ్ళకూడదు అని ఇంకో రాజు అడ్డగించాడు. అడ్డగించినప్పుడు మరలా దేవా పరిస్థితి ఏంటిది అంటే, దేవుడు మరలా యుద్ధం చేయండి అన్నాడు. ఆ రాజు పేరు ఎవరంటే, ఆ రాజు పేరు హెస్బోను రాజు అయినటువంటి సీహోను. ఇంకో దేశపు రాజు హెస్బోను దేశం అనే ఒక దేశం ఉంటుంది. ఆ దేశాన్ని కూడా దేవుడు యుద్ధం చేసి ఆ ఇద్దరు రాజులను ఓడించి ఆ 2 దేశాలలో జెండా బాతి ఈ ల్యాండ్ అంతా మనదే అని మోసెస్ జెండా బాతి వచ్చాడు ఒకప్పుడు. ఇప్పుడు ఆ దేశ సరిహద్దు ఎందుకు వదిలేయాలి, మీకు స్వాస్థ్యంగా పంచిస్తాను అని ఎవరెవరు ముందుకు వస్తారు ఇక్కడ ఉండడానికి అంటే, రూబేనీలు వచ్చారు, గాదీయులు వచ్చారు, మనషే అర్ధగోత్ర వాళ్ళు వచ్చారు. యోర్దాను యువతల మాకు ప్లాట్లు కావాలి అంటే ఆ 2.5 గోత్రాలకు యోర్దాను యువతల ప్లాట్లు పంచిచ్చాడు మోసెస్. అక్కడ ఎవరి ప్లాట్లు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇంకా మామూలుగా రూల్ ప్రకారం మామూలుగా దేవుని ఆజ్ఞ ప్రకారం యోర్దాను నది దాటి కనాను దేశంలో అడుగు పెట్టాలి కనుక ఆ 2.5 గోత్రాలు కూడా వాళ్ళ ప్లాట్లు వదిలేసి యోర్దాను నది దాటి యువతలకు వచ్చారు. ఇక్కడ కొన్ని నెలలు కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ కనాను దేశాన్ని అంతా యుద్ధం చేసి రాజులను ఓడించి ఆ ల్యాండ్ని అంతా వీరు స్వాధీనపరచుకోవడానికి కొంత టైం పట్టింది కనుక ఆ టైం పట్టేన్ని రోజులు ఈ 2.5 గోత్రాలు వీళ్ళతో కలిసి యుద్ధం చేశాయి, వీళ్ళతో కలిసి శత్రువులను ఓడించారు, వీళ్ళతో కలిసి వీరి కష్టాల్లో సుఖాల్లో పాలు పొందారు. ఇశ్రాయేలు అంతా ఒక త్రాటి మీద ఉండి యుద్ధం చేశారు. సస్యశ్యామలంగా దేశం నిమ్మలంగా ఉన్న తర్వాత అందరికి ప్లాట్లు వంచిన తర్వాత ఇప్పుడు ఈ 2.5 గోత్రాలను పిలిపించి యెహోషువ అంటున్నాడు, గాదీయులారా, రూబేనీయులారా, మనషే అర్ధగోత్ర వారులారా, మీకు ఇక్కడ ప్లాట్లు లేవు కదా, మీ భూభాగాలు, మీ ప్లాట్లు, మీ ల్యాండ్స్ అన్ని కూడా యోర్దాను అవతల ఉన్నాయి కనుక మీరు ఇక్కడ నుంచి మీ స్వదేశాలకు, మీ సొంత గ్రామాలకు, మీ పట్టణాలకు వెళ్ళండి, ఇక్కడ మీరు ఎన్నాలంటే ఉంటారు ఇక్కడ, కాబట్టి మీరు పంచుకున్న మీ దేశాలకు వెళ్ళిపోండి అని యెహోషువ వారికి ప్రకటన జారీ చేశాడు. ఇప్పుడు రండి ఇప్పుడు చదువుకుందాం. ఇప్పుడు కథ మొదలవుతుంది అనమాట. మీకంతా ఇప్పటిదాకా నేను జనరల్గా ఇంట్రడక్షనే చెప్పాను. అసలైనటువంటి హిస్టరీ ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. చదవండి, కంటిన్యూ 22 మొదటి నుంచి.
యెహోషువ యెహోషువ రూబేనీయులను రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లా నేను యెహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి మీరు ఇంతవరకు చేసి ఉన్నారు మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట విని నా ఉన్నారు. మాట కూడా మీరు విన్నారు. బహుదినముల నుండి బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా మీ సహోదరులను విడవక అంటే 9.5 గోత్రాలకు సంబంధించిన 9.5 గోత్రాలను మీరు విడవక మీ దేవుడైన యెహోవాను కూడా విడవకుండా ఆజ్ఞను అనుసరించి చూడండి మీరు ఇన్ని సంవత్సరాలు 2.5 గోత్రాలకు అవతల ప్లాట్లు ఉన్నప్పటికీ అవతల మీకు దేశాలు ఉన్నప్పటికీ బాషాను దేశం ఉంది, సీహోను దేశం ఉంది, అక్కడ మీకు ప్లాట్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ మీ సహోదరులను విడవకుండా వీరితో కలిసి వీరు యుద్ధం చేసినప్పుడు యుద్ధానికి వెళ్ళారు, వీరు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఉపవాస ప్రార్థన చేశారు. వీరిని విడవకూడదు, ఇంతవరకు మీరు విడవలేదు. గుడ్. అయితే ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేశాడు. ఇక్కడ 9.5 గోత్రముల వారికి దేవుడు నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన యోర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో యువతల ఇది యోర్దాన్ నది, ఈ లైన్ యువతల యోర్దాన్ నది యువతల దేవుని సేవకుడైన మోసే మీకు పంచి ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. మీ నివాసములు ఇక్కడ లేవు. అయితే మీ నివాసములు కనాను దేశంలో 9.5 గోత్రముల వారితో మీ నివాసాలు లేవు. మీ నివాసాలు, మీ ప్లాట్లు, మీ ఇండ్లు ఎక్కడ ఉన్నాయంటే యోర్దాన్ నది అవతల ఉన్నాయి. మీరు ఇప్పుడు నది దాటి అవతలకి వెళ్ళండి. అవతలకి వెళ్ళండి, మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. 5వ వచనం. అయితే మీ పూర్ణ హృదయంతోను 2.5 గోత్రములారా మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోనండి. మీరు వెళ్తున్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే యెహోవా ఆజ్ఞలను మీరు మర్చిపోకూడదు, వాటిని పాటించాలి, గైకొనాలి అని చెబుచూ అతడు ఇలాగు చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే. చాలు. కథ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటదంటే మీరు ఇప్పటి నుంచి మీరు వినండి. ఈ కథలో నీవున్నావు, నేనున్నాం. ఈ కథలో మీరున్నారు, అందరం ఉన్నాం. అదేలా సార్ అంటే ఇప్పుడు తెలుస్తుంది అందరికి. 2.5 గోత్రాల వారిని పిలిపించి యెహోషువ ఇక్కడికి పిలిపించి మీకు ఇంకొకటి ఉదాహరణ చెప్తాను మీకు గుర్తుండడానికి. ఇక్కడ ఇశ్రాయేలీయుల కనాను దేశం ఉంది. ఇది కనాను దేశం. అవతల బాషాను దేశము, సీహోను దేశం అవతల ఉన్నాయి. అక్కడ 2.5 గోత్రముల వారికి నివాసాలు ఉన్నాయి. అయితే అందరూ కంబైన్డ్గా ఇక్కడ ఉన్నారు, ఉమ్మడిగా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ 2.5 గోత్రాలు అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళందరినీ కూడా దేవుడు మోజెసా పిలిపించాడు. ఎవరు పిలిపించారు? యెహోషువ దగ్గరికి పిలిపించాడు. 2.5 గోత్రములారా మీరందరూ సిలోహు మందిరానికి రండి. అప్పటికి అక్కడ సిలోహు మందిరాన్ని ప్రారంభించుకున్నారు. గుడారాన్ని వారు ఏర్పరచుకున్నారు. దేవుని మందిరం అక్కడ ఉంది, తెరల మందిరం అక్కడ ఇంకా ఉంది. అప్పుడు అందరిని కూడా అక్కడ పిలిపించి, అక్కడే బలిపీఠం ఉంది. కనాను దేశంలోనే బలిపీఠం ఉంది. సిలోహు అనే మందిరంలో బలిపీఠం ఉంది. ఆరాధనలు అక్కడ జరుగుతున్నాయి, ప్రార్థనలు అక్కడ జరుగుతున్నాయి, బలులు అక్కడనే అర్పిస్తున్నారు, నైవేద్యాలు అక్కడే అర్పిస్తున్నారు. ఒకటే సిలోహు ఉంది, ఒకటే బలిపీఠం ఉంది. ఇశ్రాయేలీయుల 6 లక్షల కాలబలము, 30 లక్షల ప్రజలందరూ కూడా ఒక బలిపీఠం మీదనే బలు అర్పించాలి, ఒక మందిరంలోనే ప్రార్థనలు చేయాలి, ఆరాధనలు చేయాలి. దాని పేరు సిలోహు. ఆ సిలోహు దగ్గరికి అందరిని పిలిపించి, ఎవరిని? ఈ 2.5 గోత్రముల వారిని పిలిపించి, మీ సమయం వచ్చింది కనుక మీరు మీ నివాసములకు తిరిగి వెళ్ళాలి కనుక మీరు వెళుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక అన్నాడు యెహోషువ. 2.5 గోత్రములారా
గాదీలారా, రూబేనీలారా, మనషే అర్ధగోత్ర వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు మీ సహోదరులైన 9.5 గోత్రముల వారిని విడవక, షిలోహు మందిరాన్ని విడవకుండా, ఇక్కడున్న బలిపీఠాన్ని మీరు విడవకుండా కలిసి ఉన్నారు కనుక ఇన్ని రోజులు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈ విధంగానే ఉండాలి. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని ఆశీర్వదిస్తూ ఇంకేమని ఆశీర్వదించాడో చదవండి. 7వ వచనం. మోషే బాషానులో నేను చెప్పాను కదా, నేను ఉదాహరణకు మీకు చెప్పాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. బాషాను దేశంలో మోషే అర్ధగోత్రమునకును, మనషే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరుల్లో మిగిలిన అర్ధగోత్రమునకు స్వాస్థ్యములిచ్చిరి మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారిని ఎలా దీవించాడంటే చెప్తాం, చదువుదాం. వారిని ఎలా దీవించాడంటే, గాదీయులారా, మనష్షే వారలారా, రూబేను గోత్రముల వారలారా, మిమ్మల్ని దేవుడు ఏ విధంగా దీవించాలి అంటే, మీరు మిక్కిలి కలిమిగలవారై ఉండాలి. అతి విస్తారమైన పశువులతో, వెండితోను, బంగారముతోను, ఇత్తడితోను, ఇనుముతోను, అతి విస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు వెళ్తున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరు మీ సహోదరులను కలిసి పంచుకొనుడి అని దీవించాడు. యెహోషువ మందిరాన్ని పిలిపించి ఎలా ఆశీర్వదించాడంట, రూబేనీలారా, గాదీయులారా, మనషే గోత్రం వారలారా, దేవుడు మిమ్మల్ని ఎలా దీవించును గాక అంటే, మీరు విస్తారమైనటువంటి కలిమిగలవారై, మీకు తర్వాత అతి పశువులు కలుగును గాక, తర్వాత వెండి కలుగును గాక, బంగారు కలుగును గాక, ఇత్తడితో, ఇనుముతో, అతి విస్తారమైన వస్త్రములతో మీరు వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మయం పరదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు షిలోహుకు వచ్చినటువంటి మనకు కూడా దేవుడి ఆశీర్వచనాలను అనుగ్రహించును గాక. కలిమితో చేరువచ్చిన వారిని దీవించాలి. మనలందరినీ కూడా మనము కూడా మన సహోదరులను విడవకుండా, షిలోహు మన మందిరాన్ని వదలకుండా, మన మందిరం అంటే ఎంబి ఒలివ మందిరాన్ని, ఒలివ చర్చిని మనం వదలకుండా, విడవకుండా, ఇక్కడే ఆరాధనలు, ఇక్కడే బలిపీఠాన్ని ఇక్కడ కట్టిన బలిపీఠంలోనే బలులు అర్పిస్తూ, ఇక్కడనే నైవేద్యాలు అర్పిస్తూ ఇలాగే ఉంటే దేవుడు కలిమితో వర్ధిస్తాడు, కలిమితో ఆశీర్వదిస్తాడు, వెండి బంగారంలతో ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, పశువులతో ఆశీర్వదిస్తాడు. ఇకపోతే వారిని ఈ విధంగా ఆశీర్వదించి వారిని సాగనంపాడు యెహోషువ. ఎవరిని సాగనంపాడు? ఎంతమందిని సాగనంపాడు అంటే, ఎన్ని గోత్రాలను సాగనంపాడు? 2.5 గోత్రముల వారిని. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? యోర్దాను నది దాటి వెళ్ళాలి. యోర్దాను నది అవతల ఉన్నాయి వాళ్ళ ఇండ్లు. అయితే ఇప్పుడు వాళ్ళు షిలోహు మందిరానికి దూరం అయిపోతున్నారా, దగ్గర అవుతున్నారా? దూరం అవుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను, యెరూషలేమును విడిచి ఇశ్రాయేలీయులు అప్పుడు దూరం అయిపోయారు, రాజ్యం విడిపోయినప్పుడు. అది ఇంకా చాలా ముందుకు చరిత్ర. అంతకంటే ముందే ఈ 2 భాగాలు అయ్యాయి. రాజులు రాకముందే, న్యాయాధిపతుల కాలంలో మొదటి సంవత్సరములలోనే 2 భాగాలు అయ్యాయి. 2.5 గోత్రాలు ఒకవైపు, 9.5 గోత్రాలు ఒకవైపు. షిలోహులో 9.5 గోత్రాలు ఉన్నాయి, యోర్దాను నది అవతల 2.5 గోత్రాలు ఉన్నాయి. అయితే షిలోహు మందిరానికి వచ్చి ఆరాధించవలసినటువంటి ఎవరైనా కానీ షిలోహుకే వచ్చి ఆరాధన చేయాలి. యోర్దాను నది అవతల ఉన్న 2.5 గోత్రముల వాళ్ళు కూడా దూరమైన ప్రయాణం చేసి ఎక్కడికి రావాలి? షిలోహుకే రావాలి. యోర్దాను నది దాటి అయినా రావాలి ఇక్కడికే. ఒకటే కట్టడ, ఒకటే నియమం. ఇలా జరుగుతున్నప్పుడు 2.5 గోత్రముల వారు బయలుదేరి యోర్దాను నది దాటి వెళ్ళడానికి వాళ్ళు బయలుదేరారు, ప్రయాణమై వాళ్ళ దేశంలోనికి అడుగు పెట్టారు. యోర్దాను నది దాటి వాళ్ళ ప్రాంతంలో అడుగు పెట్టారు. ఇప్పుడు 9వ వచనం నుంచి అసలైనటువంటి హిస్టరీ ఉంటుంది, మనం ధ్యానం చేద్దాం.
కాబట్టి రూబేనీయులను గాదీయులను మనష్షే గోత్రపు వారు. ఇక్కడ వివరంగా గోత్రాల వివరణ చూడండి. గోత్రాలు ఏ గోత్రం అంటే వివరణ వివరిస్తున్నాడు. ఈ గోత్రాలముల వారు, ఈ 2.5 గోత్రముల వారు, వీరికి స్వాస్థ్యములు అక్కడ ఉన్నాయి, వీరికి నివాసములు అక్కడ యోర్దాన్ నది అవతల ఉన్నాయి, ఈ నది యువతల ఉన్నాయి. వారు వెళ్తున్నారన్నమాట. గోత్రం వారు యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకున్న భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కానాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలు యొద్ద నుండి ఎక్కడి నుంచి ఎవరి యొద్ద నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నారు? కనాను దేశంలో సిలోహు ఉంది. సిలోహు అంటే దేవుని మందిరం. ఈ సిలోహు మందిరానికే ఒక స్త్రీ సంవత్సరానికి ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకొని పోయేది. ఒక స్త్రీ ఈ సిలోహు మందిరంలో, ఈ సిలోహు మందిరానికి వచ్చి దూరమైనా కూడా ప్రయాణం చేసి వచ్చి ఈ సిలోహు మందిరంలో ప్రార్థన చేసుకొని వెళ్ళేది. ఉపవాస ప్రార్థన చేసుకొని వెళ్ళేది ఈ సిలోహులోనే. ఎవరు? ఎల్కానా భార్య. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చెప్పాలి కదా. గుడ్, బాగా జ్ఞాపకం పెట్టుకున్నావు. ఎల్కానా భార్య అయినటువంటి హన్నా వచ్చి ఇక్కడ సిలోహులో ప్రార్థన చేసుకునేది. ఈ సిలోహు మందిరంలో నుంచి ప్రార్థన చేసి దీవించి వారిని పంపించాడు యెహోషువ. వారు వెళుతూ ఏం పని చేశారంటే ఒక పొరపాటు పని చేశారు. అది మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు యొద్ద నుండి బయలుదేరి కనాను దేశమందున యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను గాదీయులను మనష్షే గోత్రపువారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠము కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠము. అప్పుడు చాలు, ఇక్కడ వచ్చింది సిక్కు. వీళ్ళందరూ ఈ 2.5 గోత్రముల వారు ఏం చేశారంటే వారి నివాస స్థలములకు యోర్దాన్ నది దాటి ఊరికే వెళ్లకుండా వెళుతూ ఏం చేశారంటే ఈ యొక్క యోర్దాన్ నది ఒడ్డున ఏం చేశారంటే ఒక గొప్ప బలిపీఠాన్ని కట్టారు. ఏం కట్టినారు? ఒక గొప్ప బలిపీఠాన్ని కట్టారు. చాలా ఎత్తైనటువంటి బలిపీఠం కట్టారు. బలులు అర్పించటానికి కట్టారు. అయితే బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే దేవునికి ఒకే బలిపీఠం ఉండాలి, ఒకే మందిరం ఉండాలి. ఇది నియమం, రూలు. అన్యునికైనా ఒకటే రూలే, ఇశ్రాయేలీనికైనా ఒకటే రూలే. ఎవరు ఆరాధించాలనుకున్నా యెరూషలేముకి వచ్చి ఆరాధన చేయాలి, అక్కడ సిలోహులో వచ్చి బలులు అర్పించాలి. అది వారి రూలు, వారి కట్టడ. అదే మాట 20 వచనాన్ని చదువుకుందాం. అది ఎక్కడుందంటే 20 వచనం చదువుదాం. జేరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడు ఒక్కడే మరణమాయన. అందుకు రూబేనీయులను చాలా మంది మరణించారు కదా ఆ రోజు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే ఇక్కడ బలిపీఠం కట్టినందుకు పెద్ద గొడవ ప్రారంభమైంది, అలజడి ప్రారంభమైంది, వారిలో మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 10వ వచనాన్ని మీరు ఒకసారి శ్రద్ధగా ధ్యానం చేయడానికి రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రపు వారు అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను 11వ వచనం గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. చాలు. ఈ విషయము ఎవరికి తెలిసింది? కనాను దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులకు తెలిసింది. ఆ గొప్ప బలిపీఠాన్ని ఎవరు కట్టారు చెప్పండి. కథ మీకు హిస్టరీ అర్థం కావాలి. రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రం వారు 2.5 గోత్రముల వారు కలిసి యోర్దాన్ నది దాటిన తర్వాత యోర్దాను సమీపంలోనే ఇక మన దేశాలకు మనం వెళ్తున్నాం, మన నివాసాలకు మనం వెళ్తాం. ఫలానా సమయంలో యోర్దాను నది మనం దాటినప్పుడు
దాటినాం కదా అని దాటితిమి కదా అని ఒక గుర్తుగా జ్ఞాపకార్థముగా ఒక బలిపీఠాన్ని కడదామని ఎత్తైన బలిపీఠము కట్టారు యోర్దాను తీరంలో, నది తీరమున. ఈ విషయము ఈ 2.5 గోత్రముల వారు ఒక బలిపీఠాన్ని కట్టుకున్నారంట వారి దేశంలో. ఈ యొక్క వార్త ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యెహోషువకు తెలిసింది, షిలోహు మందిరంలో ఉన్న యాజకులకు తెలిసింది. అలా ఎలా కడతారు, అలా కట్టకూడదు కదా, మనందరికీ ఒకటే మందిరం కదా, అది షిలోహు మందిరం కదా, మనందరికీ ఒకటే బలిపీఠం కదా, అది దేవుని యొక్క మందిరం ఎదుట ఉన్నటువంటి ఎత్తైన బలిపీఠం మనకు ఉంది కదా. మనకు ఒక బలిపీఠం ఉంది, మనకు ఒక మందిరం ఉంది. అవతలకి వెళ్ళిన తర్వాత రూబేనీయులు, గాదీయులు, మనుష్యార్థ గోత్రం వారు ఇంకొక బలిపీఠం కట్టడం, ఇందులో రీజన్ ఏంటేదో ఉంది, ఏదో కారణం ఉంది. ఏదో వాళ్ళు కుట్ర ఆలోచన చేస్తున్నారు. వారి స్వార్థం కొరకు ఏదైనా ఆలోచన చేస్తున్నారా, లేకపోతే యెహోవాను వదిలి తొలగిపోయారా? ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. వారు ఎందుకు కట్టారో, దేని కొరకు కట్టారో, లేదా వారితో యుద్ధానికి మీరు సిద్ధం కావాలి అని ప్రకటన చేశాడు యెహోషువ, నాయకుడైన యెహోషువ. 9.5 గోత్రకర్తలారా, మీ సహోదరులు మీతో ఇన్ని రోజులు కలిసి ఉన్నారు. వారి నివాస స్థలములకు వెళ్తూ వెళ్తూ మధ్యలో బలిపీఠం కట్టుకున్నారు. వారికి ఆరాధించడానికి ఈ షిలోహు దూరం అవుతుందా? బలిపీఠం ఒకవేళ దూరం అవుతుందా బలి అర్పించడానికి? ఆ చర్చే మరి పెద్ద మనుషులతో చేయాలి, నాయకులతో చేయాలి. మరి వారు మందిరం దగ్గరకు వచ్చి నాయకుడైన యెహోషువతో తెలియజేయకుండా, లేవీలతో యాజకులతో వారు చర్చించకుండా, వారు ఏకాభిప్రాయం ఏక నిర్ణయంతో అవతలికి వెళ్ళి బలిపీఠం కట్టుకున్నారు. దీన్ని మనము ఎంక్వైరీ చేయాలి, విచారించాలి, పంచాయతీ వేయాలి, రండి అని అందరిని కూడా మందిరానికి పిలిపించాడు యెహోషువ. పిలిపించి చదవండి, 12వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజమంతయు వారితో యుద్ధమే అన్నాడు. షిలోహులో మీటింగ్ పెట్టారు. షిలోహు మందిరంలో మీటింగ్ గ్యాదర్ చేశాడు. 9.5 గోత్రకర్తలారా, మీరందరూ మందిరం దగ్గరికి రండి. మనం కూడా అప్పుడప్పుడు ప్రకటన చేస్తాం చూడు, సంఘ పెద్దలందరూ మాట్లాడేది ఉంది, పెద్ద మనుషులందరూ రావాలి, మాట్లాడేది ఉంది అని ప్రకటన చేస్తాం అప్పుడప్పుడు. కాబట్టి ప్రకటన చేసినప్పుడు అందరూ కూడా షిలోహు మందిరానికి వచ్చారు. పెద్ద మనుషులందరూ, గ్రామం అంతా, ఆ 9.5 గోత్రకర్తలందరూ కూడా వచ్చారు షిలోహు మందిరం దగ్గరికి. వచ్చిన తర్వాత ఇది పరిస్థితి, ఇలా జరిగిందంట. మన సహోదరులు మనం ఎంతో ప్రేమించాం, షిలోహు మందిరంలో వారిని కూడా సమానంగా మనం గౌరవించాం. ఈ మందిరం దగ్గర నుంచి వెళ్ళిన వెంటనే, యోర్దాను నది దాటిన వెంటనే వారు ఒక గొప్ప బలిపీఠాన్ని కట్టారంట. 9.5 గోత్రకర్తలారా, ఆ 2.5 గోత్రముల వారితో యుద్ధం చేద్దామా, మీరు ఆలోచన చేసి చెప్పండి అని యెహోషువ ప్రకటన చేశాడు. కంటిన్యూ. ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును, ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. ఎవరు వెళ్తే బాగుంటది వారితో డిస్కషన్ చేయడానికి? అక్కడ ఎక్కడైతే బలిపీఠం కట్టారో ఆ బలిపీఠం కట్టిన దగ్గరికి, గిలాదు ప్రాంతానికి, యోర్దాను నది దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం దగ్గరికి ఒక పెద్ద మనిషిని పంపించాలి అని 10 మంది ప్రధానులను, అధికారులను పిలిపించి, గోత్రానికి ఒకరి చొప్పున 10 మంది అధికారులను పిలిపించాడు యెహోషువ. ఈ 10 మంది ప్రధానులను, అధికారులను ఏం చేశాడంటే ఒకరికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఎవరికి? ఫీనెహాసుకు. ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడంటే ఫీనెహాసుకు అప్పగించాడు. ఈ ఫీనెహాసు యొక్క హిస్టరీ మీకు చాలా చాలా విని ఉంటారు. ఎవరు ఈ ఫీనెహాసు? ఈ ఫీనెహాసు ఎవరు? ఎలియాజరు కుమారుడు. ఎలియాజరు ఎవరి కుమారుడు? అహరోను కుమారుడు. అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఈ యొక్క బాధ్యతను చేపట్టి, నేను వెళ్తాను పంచాయతీకి. ఎందుకోసం కట్టారు వాళ్ళు అక్కడ బలిపీఠాన్ని? మందిరం దూరం అవుతుందనా? 9.5 గోత్రకర్తలతో, ఆ 9.5 గోత్రముల వారితో మనకు దూరం అవుతుందనా? రాకపోకలు జరగవనా? దేని కొరకు అక్కడ వారు బలిపీఠం కట్టుకున్నారో నీవు వెళ్ళి ఎంక్వైరీ చేసి పంచాయతీ చేసి క్లియర్గా తెలుసుకొని రాపు అని ఫీనెహాసును పంపించాడు యెహోషువ. ఫీనెహాసుతో 10 మంది పెద్దలు వెళ్ళారు.
ఆ పెద్దలు ఫీనహాసు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఐలారా, గాదీయులారా, మనష్షే అర్ధగోత్రం వారులారా, రూబేను గోత్రముల వారులారా, మీరెందుకు ఈ యొక్క గొప్ప బలిపీఠాన్ని కట్టుకున్నారు, కారణం ఏంటి అని అడిగారు. ఇలా కట్టడం పాపం కదా, ఇలా కట్టడం ద్రోహం కదా అని అడగడం జరిగింది. 16వ వచనం చదువుదాం. వారు గిలాదు దేశంలోనున్న రూబేనీయుల యొద్దకును 14వ వచనం. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబం ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను 10 మంది ప్రధానులు అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలోనున్న రూబేయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేను బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుటమాని ఇశ్రాయేలు దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు. పెయోరు విషయంలో ఇశ్రాయేలీల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు. పెయోరు విషయంలో మనము చేసిన దోషం మనకు చాలదా? పెయోరు విషయంలో మనము దోషం చేశాము, అది చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనుచున్నాము. నొందుకున్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోనట్లు నేడు అలాగైనా ఆయన నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహము చేయుదురేమి? అలాగైతే చాలు. ద్రోహము చేశారు. రూబేనీయులారా, గాదీయులారా, మనష్షే గోత్రం వారులారా, మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసి ఈ బలిపీఠాన్ని కట్టి మీరు ద్రోహం చేశారు. ఎందుకంటే మనందరికీ ఒకే బలిపీఠం, ఒకే మందిరం ఉంది. 29వ వచనాన్ని చదువుదాం. 29వ వచనం చదువుదాం. ఆయన మందిరం ఎదుట ఉన్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠము కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడల యెహోవా మీద ద్రోహము చేసిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. మనష్షే ఫీనెహాసా నాయకుడా, దైవజనుడైన ఫీనెహాసా, ఇశ్రాయేలీయుల 9 గోత్రముల వారి పెద్దలారా, 2.5 గోత్రముల వారులారా, మీరు వేరొక బలిపీఠం కడితే, వేరొక మందిరాన్ని కడితే అది యెహోవాకు ద్రోహము గనక మీరు శాపగ్రస్తులు అవుతారు అని గద్దిస్తున్నాడు ఫీనెహాసు వచ్చి. ఈ రోజుల్లో చాలా మందికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మన మందిరం మనం కట్టుకుందాం, అంత దూరం ఎందుకు వెళ్ళాలి? యోర్దాను నది దాటి వెళ్ళాలా? షిలోహుకి వెళ్ళాలంటే మనకు చాలా దూరం అవుతుంది. ఇక్కడే ఒక బలిపీఠం కట్టుకుందాం ఆలోచనలు చేస్తాం కదా. షిలోహును వదలకూడదు అనగా వారితో చెప్తున్నాడు, 2.5 గోత్రముల వారితో చెప్తున్నాడు యెహోషువ. ఫీనెహాసు చెప్తున్నాడు, 2.5 గోత్రముల వారులారా, మీరు షిలోహును మందిరాన్ని వదలకూడదు, వేరే ఇంకో బలిపీఠం కట్టకూడదు, ఇంకొక సంస్థతో మీరు పొత్తు పెట్టుకోకూడదు. షిలోహుతోనే మీరు సంప్రదింపులు చేయాలి, షిలోహును నుంచే మీరు బలులు అర్పించాలి, ఇక్కడికి వచ్చే మీరు ఆరాధనలు జరపాలి. మీరు అక్కడ ఇంకొక బలిపీఠం కడతామంటే మీరు శాపగ్రస్తులు అగుదురుగాక అంటున్నాడు. ఇప్పుడు మీ మనసులోకి వచ్చి ఉంటుంది, అందరికీ కూడా తగలాలనే చెప్తున్నా. ఇది జాగ్రత్త. మన మందిరం ఒలివ ఎంబీ మందిరం. ఈ మందిరాన్ని కాదని, ఈ మందిరాన్ని అతిక్రమించి ఇంకొక బలిపీఠం కట్టాలని, ఇంకొక సంస్థతో ఆరాధనలు జరిపించుకోవాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడే మనం అందరం శాపగ్రస్తుల మగుదుముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనకు షిలోహు మందిరం ఉంది, మనకు ఒలివ ఎంబీ చర్చి ఉంది. నీ ఆరాధనలు ఈ చర్చిలో జరగాలి, నీ ప్రార్థనలు ఇక్కడ జరగాలి, నీ నైవేద్యాలు, నీ బలులు ఇక్కడ అర్పించాలి. ఎక్కడో అర్పిస్తానంటావే, ఎక్కడికో వెళ్ళి నువ్వు బలులు అర్పిస్తానంటావే, ఎంతవరకు ఇది కరెక్టు?
శాపగ్రస్తులం అవుతాం. శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త అంటున్నాడు ఫీనెహాసు. ఈ బలిపీఠం కాకుండా, ఈ మందిరం కాకుండా ఇంకో మందిరాన్ని కట్టుకుంటే, ఇంకో బలిపీఠాన్ని కట్టుకుంటే, ఇంకొకరితో నీవు ఆరాధనలు జరిపించుకుంటే, సంఘాన్ని పిలవకుండా, సంఘ సేవకులను పిలవకుండా, సంఘ పెద్దలను పిలవకుండా, యెహోషువ నాయకునికి తెలియకుండా, ఫీనెహాసుకు తెలియకుండా, 10 మంది ప్రధానులకు తెలియకుండా ఇక్కడ గొప్ప బలిపీఠం కట్టారు. 2.5 గోత్రముల వారు పెద్ద బలిపీఠాన్ని కట్టారు. పెద్ద గొడవ అయింది ఆ రోజు. అలా కట్టకూడదు అంటే కట్టకూడదు, రైట్, అలా కట్టకూడదు. ఎందుకంటే ఒకే శిలోహ మందిరం ఉండాలి, ఒకే బలిపీఠం ఉండాలి, ఒకే సంఘం ఉండాలి. ఒక ఊర్లో 2 సంఘాలు ఏంటి? ఒక మందిరం ఉన్నప్పుడు ఇంకొక మందిరం ఏంటి? ఒక సంస్థలో ఆరాధనలు జరుగుతున్నప్పుడు ఇంకొక సంస్థ వచ్చి ఆరాధనలు జరిపించటం ఏంటి? ఇది శాపగ్రస్తమైనటువంటి విషయం అని నేను దేవుని వాక్య ప్రకారం చెప్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందో అదే జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. సమయం వచ్చినప్పుడు మనం వెళ్దాం, ఏ సంస్థలోనికైనా వెళ్ళి విందాం, ఏ సంస్థలోనైనా ఆరాధించటానికి మనకు రైట్స్ ఉన్నాయి. కానీ మన మందిరమైనటువంటి ఒకే మందిరం శిలోహులోనికి ఇతరులు మనము ఆరాధనలు చేయించడానికి కానీ, బలులు అర్పించడానికి కానీ, నైవేద్యాలు అర్పించడానికి కానీ మనం ఇన్వైట్ చేస్తున్నాం. అది యెహోషువకు తెలియకుండా స్థానిక సంఘ ఒలివ ఎంబీ సంఘం మనకు శిలోహ మందిరం లాంటిది. ఇక్కడ ఉన్న పెద్దలతో మనం కలిసి పనిచేయాలి, ఇక్కడ ఉన్న సంఘముతో, సంఘ పెద్దలతో మనం కలిసి పనిచేయాలి, ఇక్కడ ఉన్న పెద్దలతో మనం అనుసరించి నడుచుకోవాలి. వారు కదా రూబేను, గాదీలు, మనషేలు యెహోషువను 10 మంది పెద్దలను, ఫీనెహాసును కాదని, శిలోహ మందిరాన్ని కాదని ఒక పెద్ద బలిపీఠాన్ని కట్టుకొని శాపగ్రస్తులయ్యారు. మనము జాగ్రత్త పడాలి. ఇటు విషయంలో మనము, దేవుడు మనల్ని సహించడు, మనపై కోపావేశుడు అవుతాడు. బయట మనకు ఎన్నో సంఘాలు తెలుసు, ఎన్నో సంస్థలతో పరిచయాలు ఉంటాయి. కానీ అన్ని సంస్థలను మన శిలోహ మందిరంలోనికి మనము ఇన్వైట్ చేయకూడదు. మన సంఘంలో ఉన్నటువంటి ఆరాధనను మనం పాడు చేసుకోకూడదు. మనకు అంతగా మీటింగ్స్ పెట్టాలనుకుంటే, ప్రోగ్రామ్స్ జరిపించాలనుకుంటే, మన పెద్దలు ఉన్నారు, ఏజయసన సార్ గారు ఉన్నారు, వారితో చర్చించి ఎన్నో మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎన్ని ప్రోగ్రాంలైనా నడిపించుకోవచ్చు. మన సంస్థ వాళ్ళకు విరోధంగా, మన యొక్క నాయకులకు, మన యొక్క పెద్దలకు మనం వ్యతిరేకంగా వేరే వేరే సంస్థలను మన యొక్క సంఘంలోనికి మనము ఆహ్వానించడం కానీ, పిలవడం కానీ, ప్రోగ్రాంలు జరిపించుకోవడం కానీ, ఇది ఆ రోజు గాదీయులు, రూబేనీయులు, మనషే గోత్రం వారు చేసి ఏ విధంగా శాపగ్రస్తులయ్యారో ఆ విధంగానే మనం కూడా మన శిలోహ మందిరమైనటువంటి మన యొక్క ఎంబీ ఒలివ చర్చికి విరోధంగా మనము ద్రోహం చేస్తున్నాము. మన ఎంబీ ఒలివ మందిరానికి ఒకే చర్చి, ఒకే సంఘం, ఒకే బలిపీఠం, ఒకే శిలోహ ఉండాలని ఆ రోజు నినాదం చేశారు వాళ్ళు. శిలోహ మందిరంలో ఒకే బలిపీఠం ఉండాలని నినాదం, ఒకే మందిరం, ఒకే బలిపీఠం ఉండాలని వారు ఆ రోజు కేకలు వేసి చెప్పారు. ఆ రోజు మరి అందరూ కూడా లేదు లేదు, మేము బలిపీఠం కట్టము అన్నారు. చూడండి, మేము వేరే సహవాసం పెట్టము అని వారు ఏకకంఠంగా వాగ్దానం చేసి చెప్పారు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఫీనెహాసా, వచ్చిన 10 మంది ప్రధానులారా, మేము ఇక్కడ ప్రత్యేకంగా మందిరాన్ని కట్టలేదు, వేరే సంస్థను పిలిపించడానికి కానీ, వేరే ఆరాధనలు, విగ్రహారాధన చేయడానికి కానీ ఇక్కడ బలిపీఠం కట్టలేదు. ఎందుకు కట్టాము అంటే 31వ వచనం చదువుదాం. అప్పుడు యాజకుడైన ఎలియాజరు, కుమారుడగు ఫీనెహాసు, రూబేనీయులతోను, గాదీయులతోను, మనష్షీయులతోను మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహం చేయలేదు, ద్రోహం చేయకూడదు. గాదీయులు అంటున్నారు, మనష్షే అర్ధగోత్రం వారు అంటున్నారు, మేము ద్రోహం చేయము. శిలోహకు వ్యతిరేకంగా, శిలోహ మందిరానికి వ్యతిరేకంగా మేము ద్రోహం చేయం. మేము కూడా ఇశ్రాయేలీలమే కదా, నీవు కూడా బుజవారం సంఘ గ్రామస్తుడవే, ఎంబీ ఒలివ చర్చి సభ్యుడవే. నీవు ఈరోజు ఎందుకు ద్రోహం చేయాలనుకుంటున్నావు? నీ యొక్క శిలోహ మందిరానికి, నీ యొక్క ఎంబీ ఒలివ చర్చికి మీరెందుకు ద్రోహం చేయాలనుకుంటారు? దీనికి కట్టుబడి ఉందాం, ఈ సంఘానికి కట్టుబడి మనం ఉందాం. ఫీనెహాసా,
మేము ద్రోహం చేయము, మేము వేరే బలిపీఠం కట్టము, వేరే సంస్థను స్థాపించము, మీకు కట్టుబడి ఉంటాం, సిలోహుకు కట్టుబడి ఉంటాం, సిలోహులో ఉన్న బలిపీఠాన్ని కట్టుబడి ఉంటాం అని వాళ్ళు 2.5 గోత్రముల వారు ఏకత్రాటిగా లైన్లోకి వచ్చి సాలుకొచ్చి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఈ ద్రోహం చేయలేదు గనుక యెహోవా మన మధ్య ఉన్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలును చెప్పెను, విడిపించి ఉన్నారని చెప్పెను. 32వ వచనం. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు ప్రధానులను గిలాదులోని రూబేనీయుల పెద్దలలో నుండి గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలీల యొద్దకు తిరిగి వచ్చి, ఇక్కడ పంచాయతీకి వచ్చినటువంటి ఆ పెద్దలు 10 మంది పెద్దలు ఫీనెహాసు తిరిగి సిలోహుకు వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఏమని అంటే, నాయకుడైన యెహోషువ, మేము అక్కడికి వెళ్ళాం, ఎంక్వైరీ చేశాం, డీటెయిల్ గా కనుక్కున్నాం, ఎందుకు కట్టారని అడిగాం. ఈరోజు మన పెద్దలు కూడా అడగాలి, మన పెద్దలందరం కూడా ఒక త్రాటమినికి రావాలి. మన ఎంబీ ఒలివ సంఘం కొరకు మనం ప్రయాసపడాలి, పాటుపడాలి, సంఘాన్ని అభివృద్ధి పరచాలి. చాలా ఆలోచనలు మారిపోతున్నాయి, సంఘం చీలిపోతుంది, చీలికలు అవుతున్నాయి, భిన్నాభిప్రాయాలు చోటు చేసుకోబోతున్నాయి. కానీ పెద్దలు, సంఘ పెద్దలు, కమిటీ అంతా మీరంతా మన సంఘం కొరకు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, ఏకత్రాటిగా ఉండి నడిపించుకోవాలి. అప్పుడు అంటున్నారు, చదవండి, వచ్చి పెద్దల దగ్గరకు వచ్చి ఇశ్రాయేలును విని తిరిగి వచ్చే జనులకు ఆ మాట తెలియజెప్పగా 33 అందరూ చూడండి, 33 ఇశ్రాయేలీయులు విని సంతోషించారు. అప్పుడు ఇశ్రాయేలు ఆ మాటలు విని సంతోషించారు. కట్టలేదంట, కట్టరంట. వాళ్ళు వేరే మినిస్ట్రీని తీసుకురారు, వేరే బలిపీఠం కట్టరంట, వేరే చర్చి కట్టరని చెప్పారు. వాళ్ళు ప్రామిస్ చేశారు. వాళ్ళు 2.5 గోత్రాల వారు, కడితే మేము శాపమైపోతాం, శాపగ్రస్తలం అయిపోతాం గాక అని మాతో ప్రమాణం చేశారు అని ఈ ఫీనెహాసు 10 మంది పెద్దలు వచ్చి చెప్పారు. అప్పుడు 9.5 గోత్రాల అందరూ సంతోషించి దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా ఒకే నిర్ణయం మీద ఉండాలి. మన సిలోహు మందిరంకి కట్టుబడి ఉండాలి, మన ఎంబీ ఒలివ మందిరానికి కట్టుబడి ఉండాలి. ఏం జరిగినా ఇక నుంచే జరగాలి. ఆరాధనలు జరిగినా, ప్రార్థనలు జరిగినా, కుటుంబ ప్రార్థనలు జరిగినా, పుట్టినరోజులు జరిగినా, ఇంకా ఏం జరిగినా ఎక్కడి నుంచి జరగాలి? ఆ రోజు ఏం జరగాలన్నా సిలోహు నుంచే అన్ని జరిగాయి. పెద్దల ఆధ్వర్యంలో, పెద్దల సమక్షంలో, మందిర సమక్షంలో జరిగాయి ఆ రోజు ఆరాధనలు. 12 గోత్రముల వారందరూ కలిసి ఒకే సిలోహు మందిరం నుంచి ఆరాధనలు జరిపించారు. ఈ రోజు కూడా ఏం జరగాలి? ఈ రోజు కూడా ఎలా జరగాలంటే, ఒకే సంఘముగా ఉన్నటువంటి ఎంబీ ఒలివ మందిరము నుంచే ఆరాధనలు, కార్యక్రమాలు జరగాలి. ఇప్పుడు మనమందరం కూడా దేవుని స్తుతిద్దాం, గట్టిగా చప్పట్లు కూడా దేవుని ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆరాధన, నీ బలిపీఠం, నీ అర్పణ ఎక్కడికి వెళ్తుంది? నీ అర్పణ ఎక్కడికి వెళ్తుంది? నీ ఆరాధన ఎక్కడికి వెళ్తుంది? నీ కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయి? సిలోహుకు రావాలి కదా. నీ సొంత సిలోహులో నీ అర్పణలు అర్పించమని వాక్యం చెప్తుంది. అయితే దశంభాగం ఇవ్వాలంటే ఎక్కడో ఉన్న చర్చిలో పోయి దశంభాగం వేస్తాము, కానీ సొంత మందిరం సిలోహులో మాత్రం దశంభాగం వేయం కదా. మన మందిరం 12 గంటలకు నీ ఇంటికి వచ్చి ప్రార్థనలు చేస్తుంది. మన మందిరం 1 గంటకు వచ్చి మన ఊర్లో, మన ఇంట్లో, మన కుటుంబంలో ప్రార్థనలు చేస్తారు మన సంఘ పెద్దలు. కానీ నీ కానుకలు ఎక్కడ? ఈ సిలోహుకు మాత్రం రావు. ఎక్కడికి వెళ్తాయి? హైదరాబాద్కి వెళ్తాయి, గుంటూరుకి వెళ్తాయి, విశాఖపట్నం వెళ్తాయి, ఇంకా గుంటూరు. అదే మరి నేను ఇలా చెప్పాను అనమాట. ఎక్కడికో వెళ్తాయి, కానీ నీ సిలోహును మర్చిపోయావు. జాగ్రత్త. నీ సొంత మందిరం, నీ సిలోహు, నీ ఒలివ చర్చిని మర్చిపోతున్నావు. శాపగ్రస్తులం అవుదుముగా అన్నారు. ఆ మాట మళ్ళీ చదువు మాట చదువు ఒకసారి. ఆయన మందిరం ఎదుట 29వ వచనము, 22వ అధ్యాయం 29వ వచనం. ఆయన మందిరం ఎదుట ఉన్న మన దేవుడైన యెహోవా బలిపీఠములు తప్ప దహన బలులైనను ఇక్కడనే అర్పిస్తాడు. దహన బలులు అర్పించాలంటే ఇక్కడనే, కానుకలు అర్పించాలంటే ఇక్కడనే, నైవేద్యాలు అర్పించాలన్నా ఇదే మందిరంలోనే అర్పిస్తాం. లేకంటే మేము వేరే చర్చికి వెళ్ళినా, వేరే మందిరంలో మా అర్పణలు, మా బలులు అర్పించినా, మా కానుకలు అర్పించినా మేము శాపగ్రస్తులం అవుదుము గాక అంటున్నారు వాళ్ళు. ఈ మాట మనకు గుర్తురాదా?
అప్పుడు నీవు ఎలా ఆశీర్వదించబడతావంటే చెప్తా వినండి. ఎలా ఆశీర్వదించబడతావంటే ఈ మాట చదివి మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. చదవండి 22వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కూడా ఒకసారి చూడండి. చివరి యొక్క వచనం, సిలోహులో నీ ఆరాధన జరిగితే, సిలోహులో నీ నైవేద్యాలు అర్పిస్తే, సిలోహులో నీ బలులు అర్పిస్తే నువ్వు ఎలా దీవించబడతావంటే చదువు, మిక్కిలి కలిమి గలవారమై ఉంటాము. ఇక్కడ సొంత బలిపీఠాన్ని వదిలేసి నువ్వు ఎక్కడో వేరే వాళ్ళు కట్టిన బలిపీఠంలో నీ బలులు అర్పించడానికి వెళితే నీకు కలిమి ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నాడు దేవుడు. కలిమి లేదు, ఆదాయం ఉండదు, అభివృద్ధి ఉండదు. మిక్కిలి కలిమి గలవారై మీరు ఆశీర్వదించబడాలి. బంగారుతో ఆశీర్వదించబడాలి, వెండితో ఆశీర్వదించబడాలి, ఇత్తడితో ఆశీర్వదించబడాలి, ఇనుముతో ఆశీర్వదించబడాలి, వస్త్రములతో ఆశీర్వదించబడాలి అంటున్నాడు. ఎప్పుడు నీ సొంత సిలోహుని నువ్వు ప్రేమించినప్పుడు, నీ సొంత బలిపీఠంలో నీ బలులు అర్పించినప్పుడు నీవు విస్తారమైన వస్త్రములతో దీవించబడతావు, వెండితో దీవించబడతావు, బంగారంతో దీవించబడతావు, ఇనుముతో ఇత్తడితో దీవించబడతావు. ఎప్పుడు నీవు సిలోహును హత్తుకొని ఉన్నప్పుడే. సిలోహు మందిరంలో పనిచేసే ఫీనహాసును పక్కకు వదిలేస్తావు, సిలోహులో సేవ చేసే సంఘ పెద్దలను పక్కకు వదిలేస్తావు, అన్యులను తీసుకొచ్చి సంఘంలో బలులు అర్పిద్దురండి అంటే శాపం తెచ్చుకుంటాం. శాపగ్రస్తులమా కాదా? వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు, నా నోటి మాటలు చెప్పను. అసలు మేము శాపగ్రస్తులం అయిపోతాం అంటున్నాడు ఆ 2.5 గోత్రముల వారు. మేము కట్టం, ఇంకా పొరపాటు చేశాం, ఇంకెప్పుడు కట్టము అంటున్నారు వాళ్ళు. ఇది నైవేద్యాలు అర్పించడానికి కాదు, బలులు అర్పించడానికి కట్టిన బలిపీఠం కాదు, మేము జ్ఞాపకార్థం గుర్తుగా కట్టాము, ఇందులో ఎలాంటి బలులు అర్పించబడవు అని వారు ఏకంగా తీర్మానానికి వచ్చి ఏకత్రాటిగా దేవునికి, ఒక సంఘానికి కట్టుబడి వారు బ్రతికారు. ఈరోజు మనం ఉండలేకపోతున్నాం అలాగా. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? మన సొంత సంఘముని మనం ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాం? మీరు బాగా ఆలోచన చేయండి. పూర్వము ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య మార్గంలో ప్రయాణం చేసి వచ్చేటప్పుడు మోషే, అహరోను నాయకులుగా ఉన్నారు. 30 లక్షల మంది ఒక కమిటీగా ఉన్నారు. ఆ కమిటీలో ఒకే సంఘముగా ఉన్నారు. ఆ సంఘములో 250 మంది చీలికయ్యారు. చీలికయ్యి మనం సపరేట్ సంఘం కట్టుకుందామా, మనం సపరేట్ ఆరాధనలు చేసుకుందామా అని దేవునికి, సంఘానికి విరోధంగా వారు పోగైతే ఏం జరిగిందో ఆ 250 మందికి మీరు వినే ఉంటారు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ 250 మందిని కాల్చి వేసిందంట. మాడిపోయారు. దేవుని పరిశుద్ధ సంఘము, సంఘానికి వేరుగా నువ్వు ఏం ఆలోచన చేసినా వర్ధిల్లరు. ఆ 250 మందికి టీం లీడర్లు ఉన్నారనమాట. వాళ్ళకి గైడ్ చేసి, వాళ్ళని మోటివేషన్ చేసి వేరే పోదాం రండి అన్న 2-3 లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్కి ఏం జరిగిందో మీకు అంతా తెలిసేమో కదా. కోరాహు, దాతాను, అభిరాము, వీళ్ళు 3 టీం లీడర్లు. ఈ 250 మందికి వీళ్ళంతా లీడర్స్. వీళ్ళు వాళ్ళని ప్రేరేపించి సంఘం నుంచి విడదీశారు. అప్పుడు ఆ లీడర్ కోరాహు ఏం చేశాడు? దాతాను, అభిరాములు భూకంపముతో భూమి నెరవిడిచి వాళ్ళని ఏం చేశాడు? దేవుడు భూమిలో ముంచివేశాడు. జాగ్రత్త, సంఘానికి వేరుగా నీ ఆలోచన ఎప్పుడు రాకూడదు. మన ఒకే సంఘమైన సిలోహుకు వ్యతిరేకంగా ఎవ్వరు కూడా ఆలోచన చేస్తే 250 మంది అగ్నితో కాల్చబడినట్టు, కోరాహు, దాతాను, అభిరాముల కుటుంబం వాళ్ళు భూకంపంలో మునిగిపోయినట్టు మనం కూడా శాపగ్రస్తులం అయిపోతాం. ఈరోజు ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, బల్ల దగ్గరకు వస్తున్నాం. ఒకే బల్ల, ఒకే బలిపీఠం, ఒకే బల్ల ఉండాలి మనకు, ఒకే బలిపీఠమే ఉండాలి. బల్ల రప్పించడానికి ఒకే బలిపీఠం, బల్ల తీసుకోవడానికి ఒకే బల్ల. ఇవి 2 మనం కలిగి ఉంటే కలిమితో విస్తరిస్తాము. అయితే ఇంకో మాట చదువు నేను ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయానికి రండి. అందరూ కూడా, ఎవరు కూడా 5 నిమిషాలు లేట్ అయిందని మీరు మనసులో అనుకోకండి.
ఎందుకంటే ఇది నీ దగ్గరకు నా దగ్గరకు, ఇది నీ దృష్టికి నా దృష్టికి రాకపోతే మనం నష్టపోతాం. దేవుని పరిశుద్ధ సమాజంలో నష్టం జరుగుతోంది. సాతానుడు పని చేస్తూ ఉన్నాడు బలంగా. ఒలివ సంఘము ఎప్పటికీ కూడా ఒకే త్రాట పైన నడవాలి. 5వ అధ్యాయంలోనికి రండి అందరూ, చదువుదాం. 36వ వచనం నుంచి 36వ వచనం నుంచి. మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త పడుడి. జాగ్రత్త అవసరమండి. ఈ దినములకు మునుపు దూద లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. చాలు. ఒకడున్నాడంట, అతని పేరు దూదా. ఈ దూదా అనే వ్యక్తి ఏం చేశాడంటే, నేనే గొప్పవాణ్ణి, నాకు సాటి ఎవరు లేరు, నేను చెప్పేదే సత్యం, నా దగ్గరికి రండి అని అందరిని సంఘానికి విరోధంగా ప్రేరేపించాడు. అలా వాని మాటలు నమ్మి ఎంతమంది పోగయ్యారు అతనితో? ఎంతమంది? 800 మంది పోగయ్యారు అతనితో. 400 మంది అంటే 400 మంది ఆ దూదా అనే వాడితో ఏకమయ్యారు. ఇక్కడ అపోస్తులు పేతురు, యోహాను, బర్తలోమై, అంద్రేయ, సీమోను వీళ్ళందరూ ఒక శిష్యువులు. బర్నబా అపోస్తులైన పేతురు వీళ్ళంతా అపోస్తులు. వీరు సువార్త ప్రకటిస్తున్నారు. వారికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా 400 మందిని పోగు చేసుకున్నాడు దూదా అనే వ్యక్తి. అయితే ఏమయ్యాడంటే అతడు చంపబడెను, అతడు హత్య చేయబడ్డాడు. అతడు చచ్చిపోయిన తర్వాత ఈ 400 మంది పరిస్థితి ఏమైపోయింది? ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు? చెల్లా చెదురైపోయారు. ఏమైపోయారు? వ్యర్థులైపోయారు. ప్రియ దేవుని సంఘమా, సంఘానికి వ్యతిరేకంగా, సంఘ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. చేస్తే దూదా చచ్చిపోయాడు. తర్వాత 400 మంది కూడా వ్యర్థులైపోయారు. 37వ వచనం. దాని తర్వాత జనసంఖ్య జనములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలలోను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన, ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినది కాదు, అది వ్యర్థమగదు. మనుషుల వలన ఒకవేళ కలిగితే అది వ్యర్థమైపోతుంది. దేవుని సమాజానికి, దేవుని సంఘానికి విరోధముగా మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు. పూర్వము మనం ధ్యానించినటువంటి పాఠ్యభాగంలో పూర్వము గాంధీయులు, రూబేనీయులు, మనష్య అర్ధగోత్రం వారు తప్పు చేస్తే వారు వెళ్ళి సరి చేసినప్పుడు, మేము బలిపీఠమే కట్టము, మా ఆరాధనలన్నీ శిలోహుకే వస్తాం, మా నైవేద్యాలన్నీ శిలోహుకే తీసుకొస్తామని ఏకత్రాటిగా చెప్పి ఒప్పుకున్నారు. తర్వాత అరణ్య ప్రయాణంలో మోషేకు, అహరోనులకు విరోధంగా 250 మంది తిరుగుబాటు చేస్తే అగ్ని చేత కాల్చబడ్డారు. సంఘానికి విరోధంగా ఆలోచన చేసిన కోరహు, దాతాను, అభిరాములు భూమిలో నెరవిడిచి భూకంపంలో మునిగిపోయారు. తర్వాత సంఘానికి విరోధంగా ఆలోచన చేసిన దూదా అనే వ్యక్తి తనతో 400 మందితో వ్యర్థులైపోయారు. తర్వాత యూదా అనే వ్యక్తి కూడా సంఘానికి వ్యతిరేకంగా ఆలోచన చేసి వ్యర్థులైపోయి నశించిపోయారు. నీవు నేను సంఘానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే నిజంగా మనం వ్యర్థులమైపోతాం, శాపగ్రస్తులమైపోతాం. అలాంటి ఆలోచనలు మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకుండా మన యొక్క సంఘము ఆరాధన, మన శిలోహు దగ్గరకు వచ్చి ఆరాధన చేద్దాం. మన యొక్క సొంత గ్రామం, మన యొక్క సొంత సంఘం, మన ఆరాధనైనా ఆలోచనైనా సంఘంతో కలిసి ఉండినట్లు మనం ఆలోచన చేద్దాం. మన సంఘంతో కలిసి పనిచేసి ఆలోచన చేద్దాం. అటు ఆలోచన చేసి దేవుని యొక్క శాపం నుంచి మనము తప్పించబడదాం. దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. ఇక్కడ సమృద్ధిని ఇచ్చాడు దేవుడు. ఇక్కడ సమృద్ధి ఉంది, శిలోహులో సమృద్ధి ఉంది. ఈ సమృద్ధిలోనికి మనం రాలేక ఎక్కడెక్కడో వెళ్ళి ఏమేమో వ్యర్థలం అయిపోతున్నాం, వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నాం. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. తెలిసిన వాడైతే యెరూషలేముకు వచ్చి ఆరాధన చేస్తాడు. మన యెరూషలేము ఎంబి ఒలీవ చర్చ్. ఆ రోజు వాళ్ళ యెరూషలేం మందిరం యెరూషలేములో ఉన్న బంగారు దేవాలయం. అయితే ఈ రోజు మన బంగారు దేవాలయం ఏంటో తెలుసా? బుజ్జారంలో ఉన్న ఎంబి ఒలీవ చర్చ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం, గట్టిగా కొడదాం.
నీ బంగారు మందిరం ఒలివ చర్చి, నీ బంగారు దేవాలయం ఎంబి ఒలివ చర్చి అయి ఉండగా నీవు ఎక్కడెక్కడో వెళ్తానంటావే, నీ నైవేద్యాలు ఎక్కడెక్కడికో తీసుకెళ్తానంటావే, నీ ఫోన్పేలు గూగుల్ పేలు ఎక్కడెక్కడికో పంపిస్తావే. ఎంత శాపగ్రస్తమైనటువంటి అలవాట్లు మనం నేర్చుకున్నాం. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనకు ఒకే సంఘమై ఉండాలి, అది ఒలివ సంఘమై ఉండాలి. ఒకే బలిపీఠమై ఉండాలి, అది ఎంబి ఒలివ సంఘములో ఉన్న బలిపీఠమై ఉండాలి. ఒకే అర్పణై ఉండాలి, అది ఈ సంఘములో అర్పించే అర్పణై ఉండాలి. అలా ఉంటే మనం వర్ధిల్లుతాం, కలిమి చేత దీవించబడతాం. ఇటు కలిమి మన సొంత చర్చి కొరకు మనము ప్రయాసపడదాం. అట్టి ప్రయాసపడినటువంటి వారందరిని దేవుడు కలిమి చేత, వెండి బంగారముల చేత, వస్త్రముల చేత, మరి ధాన్యము చేత, ద్రాక్షరసం చేత దేవుడు సమృద్ధిలోనికి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా, మధ్యాహ్న కాలపు ఆరాధనలో నీవు నేను ఎలా ఉన్నాం? నీ అర్పణ, నా అర్పణ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీ ఆరాధన, నా ఆరాధన నీ సొంత ఒలివ, నీ సొంత శిలోహలో జరుగుతుందా? ఈ బల్ల దగ్గరకు వస్తున్నాం, మనం పరీక్ష చేసుకుందాం. ఒకే బల్ల, ఒకే బలిపీఠం, నీవు నేను ఎలా ఉన్నాం? మన సొంత మందిరంలో మన ఆరాధనలు జరపబడేటట్లు నీ గురించి నువ్వు పరీక్ష చేసుకొని కలిమిలోనికి నడిపించబడాలంటే మన సొంత సంఘము, మన సొంత శిలోహు గురించి మనము ఆలోచన కలిగి, తీర్మానం కలిగి ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడమైన గొప్ప దేవ, చెప్పబడిన వాక్య ప్రకారము ఇదిగో వారికి ఒకే శిలోహ మందిరం, ఒకే బలిపీఠం, ఒకే బల్ల ఏ విధంగా అయితే కలిగి ఉన్నారో మేము కూడా తండ్రి చెప్పబడిన వాక్య ప్రకారము వేరువేరు బల్లలు, వేరువేరు బలిపీఠములు, వేరువేరు సహవాసములు, వేరువేరు డినామినేషన్లకు మేము మా తండ్రి ఆకర్షితులమై మా సొంత శిలోహుకు మేము ద్రోహం చేస్తున్నట్లయితే ఈ మధ్యాహ్న కాల ఆరాధనలో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ఇక మీదట మేము మా శిలోహును విడిచకుండా, మా శిలోహు బలిపీఠంలోనే మా అర్పణలు, మా శిలోహు మందిరంలోనే మా నైవేద్యములు, మా శిలోహు మా యొక్క ఒలివ మందిరంలోనే మా ఆరాధనలు మేము అర్పించుట కృప చూపించమని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుతున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనము మన అర్పణలు అర్పించుదాం. కానుకల పాట పాడుతుండగా యవన స్త్రీలు ముందుకొచ్చి పాట పాడతారు. ఆ సమయంలో మనం కానుకలు సమర్పణ చేద్దాం. పరిచారకులు, సంఘ పెద్దలు లేచి కానుకలు సేకరించాలని మనవి. కానుక పాటలే వాడతారు, అర్పణలకు సంబంధించిన పాటలే వాడాలి. వాక్యం విన్నాం కదా. నీ అర్పణ ఎటు వెళ్తుంది? నీ దశమ భాగం ఎక్కడికి వెళ్తుంది? వాక్యం విన్నాం, వాక్య ప్రకారమే మన అర్పణలు మన శిలోహులు అర్పించాలి, మన మందిరంలో అర్పించాలి. శ్రద్ధగా వాక్య ప్రకారము మనం కానుకలు దేవునికి సమర్పణ చేద్దాం. అర్పించెదము మహిమాన్విత అర్పణముగయు స్తుతియు ఘనత. అర్పించెదము మహిమాన్విత అర్పణముగయు స్తుతియు ఘనత. ఉన్నతమైన నీ నామము సన్నుతి చేదుము ప్రతిక్షణము. ఉన్నతమైన నీ నామము సన్నుతి చేదుము ప్రతిక్షణము. అర్పించెదము మహిమాన్విత అర్పణముగయు స్తుతియు ఘనత. అర్పించెదము గయు స్తుతియు ఘనత. ఉత్సహించు పెదవులతో కీర్తనలు పాడెదము. ఉత్సహించు పెదవులతో
నీ నామము సన్నుతి చేతుము ప్రతిక్షణము. ఉన్నతమైన నీ నామము సన్నుతి చేతుము ప్రతిక్షణము. అర్పించము మహిమాన్విత అర్పణముగయు స్తుతియు ఘనత. అర్పించదము మహిమాన్విత అర్పణముగయు స్తుతియు ఘనత. కృతజ్ఞత హృదయముతో ఆరాధన చేసెదము. కృతజ్ఞత హృదయముతో ఆరాధన చేసెదము. ఉన్నతమైన నీ నామము సన్నుతి చేతుము ప్రతిక్షణము. ఉన్నతమైన నీ నామము సన్నుతి చేతుము ప్రతిక్షణము. అర్పించదము మహిమాన్విత అర్పణముగయు స్తుతియు ఘనత. అర్పించదము మహిమాన్విత అర్పణముగయు స్తుతియు ఘనత. సంగీత స్వరములతో నీ మహిమ చాటెదము. సంగీత స్వరములతో నీ మహిమ చాటెదము. ఉన్నతమైన నీ నామము సన్నుతి చేతుము ప్రతిక్షణము. ఉన్నతమైన నీ నామము సన్నుతి చేతుము ప్రతిక్షణము. అర్పించదము మహిమాన్విత అర్పణముగయు స్తుతియు ఘనత. అర్పించదము మహిమాన్విత అర్పణముగయు స్తుతియు ఘనత. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మసుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు కొండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు కొండ నుండి నీళ్ళిచ్చినావు.
సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము చేసుకుందాం. మన మధ్యలో మరి పెద్దలు కృపన్న గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. కానుకల కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి అందరు తలనచ్చినట్లయితే ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, అవును తండ్రి ప్రభా, ఈ యొక్క దినమునైనా విశ్రాంతి దినం తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరినైనా సిద్ధపడినాక నీ మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన దీవించి ఆశ్రయించు బలపరచు. అదేవిధంగా ప్రభానైనా మరి ఎందరైతేనైనా అనారోగ్యం చేత బాధపడుచున్నారో వాళ్ళని కూడా నైనా ముట్టి స్వస్థత వస్తామని అడుగుచున్నాం. ముఖ్యంగా ప్రభా, మరి ప్రతి ఒక్కరినైనా మరి ప్రేమించి కానుకలు ఇచ్చినారు తండ్రి. వాళ్ళ యొక్క హస్తాలను ముట్టి స్వస్థతపరచు. ఎవరికైతే ఏ అక్కర్లు ఉండవో ప్రతి ఒక్కటి తీర్చగల గొప్ప దేవుడు. అవును తండ్రి ప్రభా, మరి యొక్క గ్రామంలోనైనా ఎంతోమంది ఉన్నతమైన చదువులు చదువుతున్నారు. అదేవిధంగా ప్రభా, మరి ఉద్యోగాలు చేస్తున్నారు తండ్రి, చేను పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించు నైనా. ముఖ్యంగా ప్రభా, మరి భూమి కొరకు వర్షం నైనా కురిపించు నైనా. పశువులు, గొర్రెలు, మనుషులు ఎంతో అల్లాడిపోతున్నారు తండ్రి. నీ చిత్తం ఉంటేనైనా మేము అడిగే వారమేనైనా నువ్వు సమస్తమైన వాడవు.
వర్షం కురిపించే భాగ్యాన్ని అనుగ్రహించినైనా నీ యొక్క ఆకాశపు తూములు విప్పి పట్టజాలంతా విస్తారమైన వర్షం కురిపిస్తామని అడుగుచున్నాం తండ్రి. అయినా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని పేరు వర్షం దీవించి ఆశ్రయిస్తామని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కోట్లకు శిరము తల్లడిల్లక సొమ్మసిల్లిపోతివ రక్షక. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోక్షకుందా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. సిలువటితో మోయుతులు వాళ్ళు వేరొకని తోడుగా నిచ్చినారా. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోక్షకుండా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. చెడుగు యోధులు పెట్టు పడరాని పాటలకు సుడిబడి నడచినావా. చెడుగు యోధులు పెట్టు పడరాని పాటలకు సుడిబడి నడచినావా. కడకు కల్వరి గీరే కడకేక సిల్వను రక్కున దించినావా. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోక్షకుండా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ఆకాల కర్మలో భీకరంబుగా నిన్ను ఆ పయ్యపై నుంచిరా. ఆకాల కర్మలో భీకరంబుగా నిన్ను ఆ పయ్యపై నుంచిరా. నీ కాళ్ళు చేతులు ఆ పయ్యకే సోది మేకులతో కృచ్చినారా. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోక్షకుందా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. పలు విధంబుల శ్రమలు చెలరేగి తండ్రికి నెలుగెత్తి మొరలిడితివా. పలు విధంబుల శ్రమలు చెలరేగి తండ్రికి నెలుగెత్తి మొరలిడితివా. శిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయనా. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోక్షకుండా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. పల్లి దుండగు బంటు పల్లెమున నీ ప్రక్క చిల్లి బొడబొడచినాడా. పల్లి దుండగు బంటు పల్లెమున నీ ప్రక్క చిల్లి బొడబొడచినాడా. ఉల్లోల మునవలే నల్లాని రూపకంబు చల్లారే గద కోపము. ఏ పాప మెరుగని యో పావనమూర్తి
విమోక్షకుందా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా కటకట పాప సంకటం బాపుటకింత కటు బాధ నొందినావా కటకట పాప సంకటం బాపుటకింత కటు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతి ఎటుల వర్ణిస్తు స్వామి యో పాప మెరుగని ఓ పావన ఇంకా ఎవరికైతే అందలేదో మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. అనుకున్నవారు నా పాలి దైవమా నా పాపమున కొర ఈ మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించాలి. పాప అందరికి అందినట్లయితే అందరికీ వెనుక ఉన్న వారికి కూడా అందిందని విశ్వసిస్తూ, ఒకవేళ అందకపోతే తెలియజేయండి. పరిచయం మీకు అందిస్తారు. మీరు చేయెత్తితే తెలుస్తుంది. ఎవరికైతే అందలేదో వారు మీ కుడి హస్తాన్ని చూపించండి పైకి. పరిచారకులు అందించాలని మనవి. మన మధ్యలో దానియేలు ఉన్నాడు. ముందుకొచ్చి రొట్టె కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా గొప్ప దేవ, కృప కలిగిన రాజా, నీ ఘనమైన పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి మా పాపముల నిమిత్తమై ఈ లోకంలోకి వచ్చి ప్రభువా, మరి పాపిని రక్షించుటకు ప్రభువా నీ యొక్క పరిశుద్ధమైన శరీరంగా భావించి ప్రభువా ఈ యొక్క రొట్టెను తినిచున్నాం తండ్రి. ఈ యొక్క రొట్టె ద్వారా మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును కడిగి మీ యందు ప్రాయశ్చిత్తం కలిగి జీవించే భాగ్యం అనుగ్రహించండి. ప్రభు బలలో పాలు పంచుకున్న కృపను అనుగ్రహించినందుకే నీకు వందనములు నాయన. ప్రభు బలలో ప్రభు పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు బహువదించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ యొక్క నామమును హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు పేరిట వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఒకేసారి రొట్టెను భుజించాలని మనవి చేస్తున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పెను. పాత్ర కొరకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవా, ఇదిగో మా తండ్రి, మా పాపముల కొరకు మా దోషముల కొరకు మీరు చిందించిన ఈ యొక్క రక్తమునకు మేమందరం కూడా పాత్రులము. మా తండ్రి, ఈ రక్తమును మేము త్రాగునప్పుడల్లా మా తండ్రి మమ్మల్ని మేము యోగ్యమైన రీతిలో పాలు పొందే కృప దయచేస్తామని కోరుకుంటూ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీవించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. పాత్రను అందించుటకు పరిచారకులు ముందుకు రావాలి. రక్తం గురించినటువంటి పాట పాడుతుండగా పరిచారకులు ఇప్పట్లాగే పాత్రను అందించాలని మనవి చేస్తున్నాం. ఇమ్మానుయేలు రక్తము ఏం పైన యోటాగు ఓ పాపియేందో ముందును పాపము పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావాగా శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా
నాయోట మోంగి దొంగయు ఆసోదుడాయేను నేనాటి పాపినిప్పుడు నేనాందు ముందును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావాగా శ్రీయేశ్వరాకమేప్పుడు శ్రావించు నా యొక్క పాపమాటిని నిర్మూలమౌట